ఇదేనండి పూణే నుండి వచ్చిన ఆర్డర్. ఈ బ్యాంగిల్ షిప్ చేసే ముందు చిన్న ఇన్సిడెంట్ జరిగింది. వెల్కమ్ టు ఇనయాస్ థ్రెడ్ క్రాఫ్ట్. మన ఛానల్‌లో మరో కొత్త డిజైన్. ఇప్పటివరకు ఏ డిజైన్ కూడా రిపీట్ అవ్వలేదండి. ఎందుకంటే అందరూ వాళ్ళకి నచ్చిన డిజైన్సే కస్టమైజ్ చేయించుకున్నారు. కానీ లాస్ట్ వీడియోలో చేసిన బ్రైడల్ సెట్ మాత్రం చాలా మందే అడుగుతున్నారు. ఆ డిజైన్ నేను ఎక్కడా కాపీ చేయలేదు. నా ఓన్‌గా చాలా ప్రేమతో చేశా. మేబీ ఈ డిజైన్ కూడా చాలా మందికే నచ్చుతుంది. కస్టమర్ అయితే దీనికి పెట్టిన కాస్ట్‌కి ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. ఈ డిజైన్‌ని ఎన్ని విధాలుగా ట్రై చేయొచ్చో మీరే చూడండి. ఈ డిజైన్‌ని నేను చూసినప్పుడైతే చాలా సింపుల్‌గానే ఉందిలే, కస్టమర్ అడిగినప్పుడు రెడీ చేసి ఇచ్చేద్దాము అనుకున్నా. దాన్ని అలాగే పక్కకు పెట్టేసా. అప్పటికి 4 డేస్ అవుతుంది ఆర్డర్ వచ్చి. సడన్‌గా కస్టమర్ మెసేజ్ చేశారు. థర్స్‌డే నాకు కావాలండి, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది అని. ఓకే అండి, రేపు మార్నింగ్ పార్సల్ షిప్ చేస్తాను అని చెప్పి స్టార్ట్ చేశా. చాలా టైమే పట్టింది. ముందే స్టార్ట్ చేస్తే అయిపోయేది అనుకున్నా. బ్యాంగిల్స్ అన్నీ రెడీ అయిపోయాక ప్యాకింగ్ స్టార్ట్ చేశా. ఈ బ్యాంగిల్స్‌కి అయితే బబుల్ ర్యాప్‌ని కూడా యూజ్ చేశా. ఎందుకంటే బ్యాంగిల్స్ చాలా లాంగ్ వెళ్ళాలి, అలాగే కొంచెం హెవీగా ఉన్నాయని. ఇవి అన్నీ యూజ్ చేసిందే బెటర్ అయింది. లేకుంటే నా బ్యాంగిల్స్ పరిస్థితి ఏంటో ఊహించుకుంటేనే అమ్మో అనిపిస్తుంది. అసలేం జరిగిందంటే బ్యాంగిల్స్ అన్ని ప్యాక్ చేసుకొని పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళా. ఇప్పుడు పార్సల్స్ ఏం తీసుకోమండి, 12:00కే క్లోజ్ అవుతుంది అన్నారు. నేను వెళ్ళింది 3:00. ఇది అర్జెంట్ ఉందండి, ఇప్పుడు ఏం చేయాలి అంటే వాళ్ళు వేరే అడ్రస్ చెప్పారు. సరే అని అక్కడికి వెళ్ళి ప్రాసెస్ చేశాం. అప్పటికి వాళ్ళు అడిగారు పార్సల్ ఏంటి అని. బ్యాంగిల్స్ అని చెప్పాము. ప్రాసెస్ అంతా అయిపోయాక బ్యాంగిల్స్ తీసి అలా విసిరేశారు. ఎంతో కష్టపడి చేశాం. మీరేంటండి బాబు అలా విసిరేశారు? ఆ ప్లేస్‌లో గ్లాస్ బ్యాంగిల్స్ ఉంటే కస్టమర్‌కి డజన్ పంపిస్తే 2 డజన్లు రీచ్ అయ్యేవి కావచ్చు. కానీ ఏం చేస్తాం, వందల పార్సల్స్ ఉంటాయి. అన్నీ అంత స్మూత్‌గా డీల్ చేయలేరు కదా!